అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రహ్మంగారి కాలజ్ఞానం మేఘాలు ఊడి కింద పడిపోతుండటంతో జనాలు బెబ్బెళ్ళు నిజంగా శాపమేనా? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటికే చాలా వింతలు జరిగాయి. యుద్ధాల కారణంగా బంగారం, ముడి చమురు ధరలు పెరుగుతాయని, వింత చేష్టాలతో అగ్రరాజ్యం చులకనైపోతుందని, గోల్డ్ లక్ష దాటుతుందని ఆయన తాళపత్ర గ్రంథాల్లో రాసినట్లుగా ఈ ఏడాది జరిగింది. అయితే పాపాలు పెరిగిపోయి ఆకాశం కింద పడుతుందని కూడా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పగా ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్తో వీడియోను షేర్ చేస్తూ మేఘాలు కింద పడుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా శాపమేనని చెప్తుండగా జనాలు బెబ్బులెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుపు రంగులో ఉన్న నురగలాంటి పదార్థం కింద పడగా దీన్ని మేఘాలు కింద పడినట్లుగా చెప్తున్నారు. విజయవాడ, వైజాగ్లో కూడా ఇది జరగబోతుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కానీ నిజానికి మేఘాలు కింద పడటం జరగదని, ఇదంతా రూమర్ అని వివరిస్తున్నారు నిపుణులు. సైంటిఫిక్గా మేఘాలు నీటి ఆవిరిగా ఉంటాయని, వర్షంగా కురుస్తాయని, ఘన పదార్థంగా కింద పడే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇది నురుగు లేదా డ్రై ఐస్ వంటి కృత్రిమ పదార్థాలను సూచిస్తుందని, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.